కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక కామెంట్ చేశారు. ఏంటంటే కాంగ్రెస్ ప్రోత్సహించింది, భాజపా నివారించింది చొరబాట్లపై అమిత్ షా. అంటే ఏదైతే ఒకవైపు సర్ తన పని తను చేసుకుపోతుందో, ఇవాళ నుంచి ఎక్కడెక్కడైతే వాళ్ళు నిరసన తెలియజేస్తున్నారో ఆయా నిరసన ప్రాంతాల్లో జిల్లా జడ్జీలు పెట్టి మరి కూడా సర్ ముందుకెళ్తుంది. ఏదైతే చీఫ్ ఎలక్షన్ కమిషను న్యాయస్థానాలు సపోర్ట్ తీసుకుని జిల్లా జడ్జిల ఆధ్వర్యంలోనే ఒక్కొక్కటి సమీక్ష చేసుకుంటూ వెళ్తుంది. ఇంకెంతకన్నా ప్రూవ్ ఏం కావాలి? డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్, ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ముందు పెట్టి ఈ విధంగా చేస్తున్నారంటే అంటే దీనికి సంబంధించి చొరబాట్లపై అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేయడానికి అక్కడ సర్కి పొంతన కుదురుతుందా లేదా ఒకసారి మీరే ఆలోచించాలి. ఎందుకంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం 2వ దశ దేశవ్యాప్త ఉజ్వల గ్రామ పథకం అస్సాం నుంచి ప్రారంభించారు. త్వరలో ఎన్నికలు జరగనున్న అస్సాంలో ఆయన 2 రోజుల పర్యటనకు ఇచ్చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ తన పాలనా కాలంలో దేశంలోకి చొరబాటు నిరోధించడంలో విఫలమైందని ఆరోపించారు. అందరూ మన వాళ్ళే, ఎవడైనా పాకిస్తాన్లో ఇబ్బంది పడుతున్నాడంటే రండి, వచ్చేయండి. ఎందుకంటే వీళ్ళకి ఎప్పుడు ఆ సవత్తల్లి ప్రేమ ఉంటుంది. మన భారత మీద సవత్తల్లి ప్రేమ ఉంటుంది, వాళ్ళ మీద కాదు. వాళ్ళ మీద సొంత బిడ్డల ప్రేమ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా వాళ్ళు అటాక్స్ చేసి ఇది చేసినా కూడా కేవలం మౌనం, క్యాండిల్ ర్యాలీలు, నిరసన, అంతే. తిరిగి అటాక్ చేస్తే వాళ్ళు మన సోదరులు చనిపోతారు. వాడు మాత్రం మనకు ఓచుకోత కోసేస్తూ ఉంటాడు వచ్చి. మనం మాత్రం అంతర్జాతీయ రాజకీయాల్లో మీకు తెలియదండి, అంతర్జాతీయ రాజకీయాల్లో వాళ్ళందరికీ సమాధానం చెప్పుకోవాలి. ఏంటి ఇదే అంశం మీద ఒకప్పుడు మా సీనియర్ జర్నలిస్ట్ ఒక ఆయనతో డిస్కస్ చేసినప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఇది. మీరు అంత సింపుల్గా చెప్పేస్తారండి, అక్కడ అంతర్జాతీయ ప్లాట్ఫామ్ మీద ఎంత ఇబ్బంది పడాలి, భారత్ ఎన్ని ఎదుర్కొంటుంది ఎందుకు అని అన్నాడు. మరి మొన్న ఇదే భారత ప్రభుత్వం పోయించిందిగా. ఏ అంతర్జాతీయ పాలిటిక్స్ ఎంటర్ అయ్యే ఎవరు ఇబ్బంది పెట్టారు చెప్పండి? వెధవలకి ఎవ్వడు సపోర్ట్ ఇవ్వడు ఆ పాకిస్తాన్ వాళ్ళకి. దాన్ని కూడా వీళ్ళు మీకు తెలియదండి, వాళ్ళు అంత మేధావులండి, అలాంటి నిర్ణయం తీసుకుంటారండి, ఏదో చెప్తారు. ఎక్కడో ఒక స్వార్థం వాళ్ళకేమో ఎందుకు వాళ్ళకి అటాక్స్ చేయడం, వాళ్ళకి మెల్లమెల్లగా అప్పులు ఇవ్వడం. మీకు గత చరిత్ర చూస్తే పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి విడిపోయినప్పుడు కొన్ని వేల కోట్లు ఇచ్చారట. అయ్యో మీరు కొత్తగా దేశం ఏర్పడుతుంది బతకలేరేమో అని. ఆ రోజుల్లో 150 కోట్లు అంటే చిన్న విషయం కాదు విభజన జరిగినప్పుడు. చాలా చాలా ఉన్నాయి అవన్నీ, ఒక్కొక్కటి సోషల్ మీడియా పుణ్యమా అంటూ బయటకు వస్తున్నాయి. ఇక్కడ అదే చూడొచ్చు. ఇక్కడ 2వ దశ వీవీపీ పథకం పాకిస్తాన్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉన్న 17 జిల్లాల్లోని 1954 గ్రామాలకు వర్తిస్తుందన్నారు. నాథన్పూర్ గ్రామంలో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ఆయన కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు. ఇప్పటికైనా మీకు అర్థమైంది కదా, అంటే ఇది ఎందుకు ఎందుకు పెట్టారు ఇక్కడ, అమిత్ షా ఎందుకు ఈ విధంగా మాట్లాడారు, ఎందుకు ఇలా విమర్శించారు అని అంటే దీంట్లో వాస్తవం ఉంది. ఒక్క గుజరాత్లోనే 13% ఓటింగ్ అంటే ఇంకా వెస్ట్ బెంగాల్లో డీప్గా వెళ్తే నాకు తెలిసి ఒక 30% అయినా ఉంటుంది. 30% బోగస్ ఓట్లైనా ఉంటాయి, బోగస్ ఓట్లు. సో ఈసారి ఆ సర్కు సంబంధించి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఆ సిట్టింగ్ జడ్జిలతో సహా వీళ్ళు మరలా చేస్తున్నారు. చూద్దాం ఇది ఇంకా ఎటువైపుకి తీసుకెళ్తుందా అనేది.